సో మీలో చాలామందికి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గవర్నర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఇప్పుడు గవర్నర్ అనే కాన్సెప్ట్లో చాలామంది సర్కారియా కమిషన్ ఒకటి, పూంచ్ కమిషన్ ఒకటి కొద్దిగా ప్యూర్ ప్లే గుర్తుపెట్టుకుంటారు. డైరెక్ట్గా దీంట్లో ఏది ఉంది అని గుర్తుపెట్టుకుంటారు. మీరు ఆఫ్టర్ ప్రెసిడెంట్ చదివినా లేదా ఇంకొన్ని కమిషన్స్ గురించి చదివినా మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉండదు. రివిజన్స్కి వెళ్ళినప్పుడు కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, గుర్తుండదు. మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి మీరు దీంట్లో ఏముంది అనేది చూస్తున్నారు, కానీ ఇది ఎందుకుంది అనేది చూడలేదు. ఇది ఎందుకు, వై సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్ అనే దాని నుండి మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్కారియా కమిషన్, పూంచ్ కమిషన్, ఫస్ట్ సర్కారియా, నెక్స్ట్ పూంచ్. ఓకే, ఈ రెండు ఎందుకు వచ్చినాయి అంటే, ఫస్ట్ థింగ్ టు డీల్ విత్ ఇష్యూస్ అరౌండ్ గవర్నర్, పోస్ట్ ఆఫ్ గవర్నర్ ఆర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆర్ గవర్నర్స్ డ్యూటీస్. ఓకేనా? సో పూంచ్ కమిషన్ అనేది సెకండ్ వచ్చింది, సర్కారియా ఫస్ట్ వచ్చింది. సర్కారియా అనేది ఏదైతే చెప్పిందో పూంచ్ కమిషన్ దాన్ని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్కారియా కమిషన్ ఓన్లీ గవర్నర్ డ్యూటీసే చేయమంటే, పూంచ్ కమిషన్ ఇంకొద్దిగా ఒక అడుగు ముందుకేసి గవర్నర్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేయకూడదు, కేవలం గవర్నర్ డ్యూటీసే చేయాలి, స్టేట్కి సంబంధించిందే చేయాలని చెప్పింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కొన్ని వీటి గురించి కొన్ని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు గవర్నర్ ఉంది, గవర్నర్ పోస్ట్ ఉంది. సో గవర్నర్లో మేజర్ ఇష్యూ ఏది, బిల్లుని గవర్నర్ మూవ్ చేయట్లేదు ఉంది, లేకపోతే సెంటర్కి ఎక్కువ ఫేవర్గా ఉంటున్నాడు అని ఉంది, లేకపోతే పొలిటికల్గా ఎక్కువగా ఉంటున్నాడు అని ఉంది. ఇప్పుడు మూడిట్లో ఫస్ట్ ఇప్పుడు పొలిటికల్ అనేది ఉంది కదా, ఈ పొలిటికల్ అనేదాన్ని మీరు అడ్రస్ చేయాలంటే ఎట్లా అడ్రస్ చేస్తారు? గవర్నర్ ఒక పొలిటికల్ పార్టీకి ఫేవర్గా ఉండకూడదు. ఓకే, అంటే ఇప్పుడు సర్కారియా కమిషన్ ఏం చెప్పింది దీంట్లో, గవర్నర్ పొలిటికల్ పార్టీకి ఫేవర్గా ఉండకూడదండి. పూంచ్ కమిషన్ అట్లీస్ట్ 2 years ఒక పొలిటికల్ పోస్ట్ నుండి దూరంగా ఉండాలని చెప్పింది. తర్వాత బిల్స్ ఆపుతున్నాడు. ఇప్పుడు బిల్స్ ఆపకుండా ఏం చేయాలి? అంటే టైం లైన్ రీసెంట్గా సుప్రీంకోర్టు విధించింది. ఓకే, తర్వాత ఇంకా బిల్స్ ఆపకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెంట్రల్ నుండి పవర్ ఎక్కువ స్టేట్కి ఉండాలంటే ఏంటి? సీఎంకి తెలిసిన సీఎం యాక్సెప్టెన్స్ తోటే గవర్నర్ని పెట్టాలని చెప్పి సర్కారియా కమిషన్ చెప్తే, పూంచ్ కమిషన్ ఒక చిన్న సైజ్ కమిటీ ఏమని చెప్పింది ఫర్దర్గా. తర్వాత ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే కనుక సెంట్రల్కి ఎక్కువ ఫేవర్గా ఉంటున్నాడు అంటే 5 years అనేది మ్యాండేటరీ చేయండి. 5 years ఖచ్చితంగా ఉండగలడు, 5 years లోపు తీసేయకూడదు అని చెప్పండి. ఇప్పుడు సెంట్రల్ నుండి స్టేట్కి ఎక్కువ పవర్ ఉండాలంటే ఈ 5 yearsలో తీసేది కూడా అన్కాన్స్టిట్యూషనల్గా ఏదైనా చేస్తే స్టేట్కి పవర్ ఇవ్వండి.